తీవ్ర వర్షాభావ నేపథ్యంలో పలు రైళ్లు అయితే మాత్రం రద్దు చేశారు రైల్వే శాఖ అధికారులు. అయితే ఈ నేపథ్యంలో మహబూబాబాద్ దగ్గర అయితే మాత్రం కే సముద్రం దగ్గర రైల్వే ట్రాక్ అయితే మాత్రం కొట్టుకుపోయింది. కింద కంకర మొత్తం కొట్టుకుపోయినటువంటి దృశ్యాలను చూస్తున్నాం మనం. ఇక్కడ 2 ట్రాక్లు కింద మాత్రం వరద ఎట్లా ప్రవహిస్తుందో కంకర మొత్తం కొట్టుకుపోయి గాలిలో వేడలుతున్నాయి. ఒక విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగాయి. ఈ నేపథ్యంలో అయితే మాత్రం పలు సర్వీసులను అయితే మాత్రం అధికారులు రద్దు చేశారు. కొన్ని సర్వీసులను అయితే మాత్రం దారి మళ్లించారు. అంటే అదే ట్రాక్లో వస్తున్నటువంటి రైళ్లు అయితే మాత్రం కొన్నిటిని మార్గ మధ్యలో నిలిపివేయడం జరిగింది. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఆఫ్ చేశారు. దాదాపు 6 సర్వీసులు అయితే మాత్రం ఖమ్మం దగ్గరే నిలిచిపోవడం జరిగింది. ఇక అప్పటికప్పుడు దాదాపు 60 బస్సులను అయితే మాత్రం సిద్ధం చేసి ప్రయాణికులను అయితే మాత్రం వేరే స్టేషన్లకు తరలించడం, బస్ స్టేషన్లకు తరలించడం, రకరకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా ఆ ట్రాక్ పునరుద్ధరించడానికి, ట్రాక్ మరమ్మతు చేయడానికి కొంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. ఇదేదో సాదాసీదాగా చేసేటటువంటి పరిస్థితి కాదు. దీనికి పూర్తి స్థాయిలో దానికి అసలు కాంక్రీటు, అక్కడ మట్టి, లేకపోతే అక్కడ కంకర, మరి ట్రాక్ కొంచెం గట్టిగా ఉండటం కోసం అసలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అలాగే విద్యుదీకరణ పనులు కూడా చేపట్టాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ రైల్వే అధికారులు అయితే మాత్రం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. మరోపక్క వర్షం, అక్కడ వరద కూడా తగ్గాల్సినటువంటి పరిస్థితి ఉంది. వరదని ముందు కట్టడి చేయాలా, తర్వాత అక్కడ కంకర పోయాలా, కంకర కింద ట్రాక్ పరిస్థితి ఏ విధంగా ఉన్నది కూడా ఒకసారి చూసి మళ్ళీ ట్రైల్ వేయాలి. ట్రైల్ వేసిన తర్వాత ఓకే అనుకున్న తర్వాతే ఏదైనా సరే రైల్వే మార్గాల్లో చేసేటటువంటి పనుల్లో ముందు ఒక ట్రైల్ వేస్తుంటారు. ట్రైల్ వేసిన తర్వాత ఓకే అన్న తర్వాతే మిగిలినటువంటి గూడ్స్ ట్రైన్లు అవ్వచ్చు, లేకపోతే ప్రజలు ప్రయాణించేటటువంటి ట్రైన్లు అవ్వచ్చు వెళ్తూ ఉంటాయి. కాబట్టి దానికి ఒక ట్రైల్ వేసే అప్పుడు ఓకే అన్న తర్వాతే దానికి కూడా టెస్టింగ్లు ఉంటాయి. అధికారులు వచ్చి ఓకే అన్న తర్వాతే క్యూసీ అధికారులు వీళ్ళందరూ కూడా ఓకే అన్న తర్వాతే దానికి ఆ ట్రాక్ పరిస్థితి మాత్రం పునరుద్ధరణ జరిగినట్లుగా మనం భావించాలి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు అయితే మాత్రం దీనికి 3 రోజులు సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ప్రయాణికులు ఈ యొక్క మార్గాల్లో ప్రయాణించాలనుకునే వాళ్ళు అయితే మాత్రం వేరే ప్రత్యామ్నాయంగా ఆలోచించాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరోపక్క దాదాపు 90 సర్వీసులను అయితే మాత్రం దక్షిణ మధ్య రైల్వే అయితే మాత్రం రద్దు చేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి మార్గాల్లో అయితే మాత్రం ట్రైన్లు మళ్లిస్తున్నారు. అటు గుంటూరు సైడ్గా విజయవాడకి అయితే మాత్రం ట్రైన్లు అయితే రాకపోకలో కొనసాగిస్తున్నారు. కాబట్టి ఎవరైనా ప్రయాణికులు ఈ మార్గంలో ట్రైన్లు అయితే మాత్రం ప్రస్తుతం రద్దు చేశారు. కాబట్టి ప్రయాణికులు వేరే మార్గాల ద్వారా మీరు ప్రయాణించాలి. అత్యవసరం అయితేనే బయటికి ప్రయాణించండి, లేకపోతే మాత్రం ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే మాత్రం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.